సోమవీర్రాజు అందరినీ కలుపుకెళ్ళలేకపోయాడు. సోమవీర్రాజుకున్న మైనస్ ఏంటంటే అందరినీ కలుపుకెళ్ళలేకపోవటం. తను మాత్రం చంద్రబాబుని ఎదిరించగలిగాడు, నిలబడగలిగాడు. కానీ మిగతా వాళ్ళందరినీ కలుపుకుని పోరాడలేకపోయాడు. అంటే ఒకళ్ళ బలం, ఒక బలహీనత. ఇప్పుడు పురంధేశ్వరికి చంద్రబాబుని ఎదిరించే సీన్ లేదు, కలుపుకెళ్దామనేటటువంటి తత్వంతోనే ఉంది. కన్నా లక్ష్మీనారాయణ ఎదిరించాడు, కానీ కలుపుకెళ్లడంలో మిగతా వాళ్ళ దగ్గర విఫలమయ్యాడు. ఇక్కడ సమస్య ఏమవుతున్నదంటే రెండు చేతులు కలిస్తే చప్పట్లు. ఒకళ్ళకేమో వ్యక్తులుగా స్ట్రాంగ్గా ఉన్నారు, ఒక కన్నా లక్ష్మీనారాయణ, సోమవీర్రాజు, కానీ పార్టీ మొత్తాన్ని ఆర్గనైజ్డ్గా నడిపించడంలో ఫెయిల్ అయ్యారు. పురంధేశ్వరేమో వ్యక్తిగా వాళ్ళని ఎదిరించగలిగిన స్థాయిలో లేదు, ముందు వాళ్ళని ఢీకొట్టే స్థాయిలో లేదు. అది సమస్య అవుతుంది. పార్టీ అధిష్టానం ఇక్కడ కూర్చుని భోజనం పెట్టేటటువంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం లేదు. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం స్ట్రాంగ్గా ఉంటే అధినాయకత్వం సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు అన్నామలై దగ్గరికి రోజు వచ్చి అమిత్ షా కూర్చుంటున్నాడా, లేకపోతే నరేంద్ర మోడీ వచ్చి ఆయన కూర్చుని మాట్లాడుతున్నాడా? అతను పార్టీని పికప్ చేసుకెళ్ళాడు. దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ తను స్ట్రాంగ్గా తీసుకుని వెళ్ళాడు కాబట్టి మహారాష్ట్రలో ఇవాళ రోజున కీ పొజిషన్కి వచ్చింది భారతీయ జనతా పార్టీ.